గుడ్ మార్నింగ్. ప్రజావాణి తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. అక్టోబర్లోపు అడ్డంకులు అధిగమించాలి. ఎన్హెచ్ ప్రాజెక్టులో భూసేకరణ పరిహారంలో జాప్యం తగదు. అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడతా. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు ఎన్లైన్మెంట్ ఖరారు చేయాలి. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రతి వర్గానికి ప్రయోజనం. జీఎస్టీ ఆదాతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం. దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. చర్చోపచర్చలు. మెట్రో విస్తరణపై నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. లేదంటే తగిన రీతిలో ముందుకెళ్తామంటూ సంకేతాలు. విరుచుకుపడ్డ వరుణుడు. చెరువులైన రాజధానిదారులు. ములుగు, వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి. నిర్మల్ జిల్లాలో మహిళల గల్లంతు. ప్రతిభావంతులకు బ్రిటన్, చైనా వల. రుసుముల భారం లేని వీసాల జారీకి సన్నాహాలు. 3 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పుడు సాక్షి. సమ్మక్కకు ఛత్తీస్గఢ్ ఓకే. ప్రాజెక్టుకు ఎన్ఓసీ జారీకి ఆ రాష్ట్ర సీఎం సూత్రప్రాయ అంగీకారం. రాయ్పూర్లో ఆయనతో మంత్రి ఉత్తమ్ భేటీ. హైవే పనుల్లో అలసత్వం వద్దు. భూసేకరణ పరిహారం పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు. కలెక్టర్లు, ఆర్డీఓలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అక్టోబర్ కల్లా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. ఆర్ఆర్ఆర్ ఉత్తర దక్షిణ భాగాల పనులు ఒకేసారి ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐకి విజ్ఞప్తి. పలు ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష. వసతులు లేని బడులన్నీ ఒకే చోట. ఒకే సముదాయంలోకి 4-5 చొప్పున ప్రభుత్వ పాఠశాలలు. టీచర్లు కొరత సమస్య తీరడంతో పాటు సత్ఫలితాలు ఇస్తాయి. ప్రభుత్వ తరఫున విద్యార్థులకు రవాణా సదుపాయం. అడ్డగోలు మార్పుతో తీవ్ర నష్టం. ఆర్ఆర్ఆర్ అడ్డగోలు మార్పుతో తీవ్ర నష్టం. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి ప్రభుత్వం ఆగం చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం. రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, గజ్వేల్ బాధితులతో భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆర్ఆర్ఆర్కు ఓకే నంబరు. జీఎస్టీ బోనంజా షురు. అమల్లోకి పన్ను సంస్కరణలు. 375కు పైగా వస్తువుల్లో ధరల్లో తగ్గుదల. అమూజ్మెంట్లో భారీ ఎన్కౌంటర్. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి. వణికిస్తున్న వర్షాలు. హైదరాబాద్లో మరోసారి కుంభవృష్టి. వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు. హయత్నగర్లోని బంజారా కాలనీలో పడవలో బాలింత తరలింపు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోనూ వానలు. పిడుగుపాటుతో 3 మృతి. నేడు కొనసాగనున్న వర్షాలు. 4 రోజుల్లోనే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ల ముమ్మర కసరత్తు. నేడు సర్కార్కు సీల్డ్ కవర్లో అందజేత. పరిశీలించి జీవో ఇవ్వనున్న ప్రభుత్వం. ఆ తర్వాత నోటిఫికేషన్. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి. సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు వెలుగు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇవ్వండి. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. రాయ్పూర్లో ఆ రాష్ట్ర సీఎంతో ఇరిగేషన్ మంత్రి భేటీ. ఎన్ఓసీ జారీకి విష్ణుదేవ్ సూత్రప్రాయ అంగీకారం. ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఉత్తమ్ హామీ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాల వెల్లడి. బీసీలకు 13 జడ్పీలు, 237 ఎంపీపీ, జెడ్పీటీసీ, 2421 ఎంపీటీసీ స్థానాలు కూడా. 12,760 జీపీల్లో 5,359 పంచాయతీలు బీసీలకి దక్కే ఛాన్స్. 42% రిజర్వేషన్తో బీసీలకు పెరగనున్న సీట్లు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. డ్రగ్ కస్టమర్లు ఇక నిందితులే. ఛార్జిషీట్లో పేర్లు, కోర్టులో హాజరు. ఇన్నాళ్ళు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్, డీఅడిక్షన్ సెంటర్కు తరలింపు. మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగల్ నార్కోటిక్స్ వింగ్. సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో 2 గంటల కుండపోత. చెరువులను తలపించిన రోడ్లు, ఇండ్లు, సెలార్లలో వరద నీరు. కొట్టుకుపోయిన బైకులు. బంజారా హిల్స్లో 10.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్. ఓవైపు ఏఐ, మరోవైపు ట్రంప్ పిడుగు. ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం. రాష్ట్రంలో ఏటా కాలేజీల నుంచి వస్తున్న లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. వీరిలో సగం మంది ఇతర దేశాల్లో, అది అమెరికాలో పనిచేసేందుకు మొగ్గు. ఏఐ రాకతో ఇప్పటికే ఉద్యోగాల్లో కోతలు పెడుతున్న ఐటీ కంపెనీలు. తాజాగా H1B వీసాలపై లక్షల డాలర్ల ఫీజుతో డాలర్ డ్రీమ్స్ ఆవిరి. రూపాయి రేట్లు ఎంతో తగ్గినాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ షోరూంలో జీఎస్టీ కట్పై జనం ఆరా. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పండుగైనా పబ్బమైనా కూల్చుడే. ఆదివారాల సెలవు రోజుల్లో మేమెందుకు ఆగాలే. గాజుల రామారంలో 260 నిర్మాణాలు కూల్చినాం. మరో 640 ఇండ్లు కూలుస్తాం. అక్కడ పేదలెవరూ లేరు. రౌడీ షీటర్లవే తొలగించినాం. మేం కష్టపడుతున్నాం. మిగతా శాఖలు కూడా పనిచేయాలి.
తుది నోటిఫికేషన్ ఇచ్చాకే సల్కం చెరువులో కూల్చివేతలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. సింగరేణిలో బోగస్ కార్మికులకు మరోసారి ప్రభుత్వం ధోకా. 37% బోనస్ ఇస్తున్నట్టు ప్రకటన ఇచ్చింది. మొత్తం లాభంలో 12%. 2173 కోట్లకు ఇస్తున్నది 819 కోట్లే. అభివృద్ధి పేర నిధులు పక్కన పెట్టడం వంచడమే. కార్మిక సంఘాలు ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే. గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే. అడిగిన అవసరమైన అన్ని ఆధారాలను ఇస్తున్నాం. శాసన సభాపతి తక్షణం విచారణ ప్రారంభించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్, కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్లు అందజేసిన నేతలు. మోసం చేసిన కాంగ్రెస్ను గల్లాపట్టి అడగాలే. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. RRR బాధిత రైతులకు అండగా ఉంటాం. చట్టసభల్లో నిలదీస్తాం, కోర్టులో కొట్లాడతాం. న్యాయం కోసం స్థానిక ఎన్నికలు బహిష్కరించండి. ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. గోడు వెళ్ళబోసుకున్న 400 మంది భూబాధితులు. వైద్య శాఖలో అవినీతి వైరస్. విభాగాధిపతి కనుసన్నల్లో యథేచ్ఛగా వసూళ్ల దందా. ఫైల్కో రేట్ చొప్పున అమ్యామ్యాలు. ఉద్యోగుల ప్రమోషన్ల నుంచి సర్వీస్ రెగ్యులరైజేషన్ వరకు ఇదే తంతు. మంత్రి పేషీకర్ నాయన సిబ్బంది అధికం. గతంలో 7గురికి షోకాజ్ నోటీసులు. తనపై చర్యలు లేకుండా విభాగాధిపతి స్కెచ్ పివంలో పనిచేసే సోదరుడితో చక్రం. ప్రైవేట్ జాగా పెద్దల పాగా. కీసరలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత. సూర్యాపేట సిమెంట్ పరిశ్రమలో తిరగబడిన యూపీ కార్మికులు. సెక్యూరిటీ గది, పోలీస్ వాహనం ధ్వంసం. పలువురికి గాయాలు. రాజుదాదా కోసాదాదా ఎన్కౌంటర్. మావోయిస్టులకు ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్ కాల్పుల్లో నేలకొరిగిన 2 కేంద్ర కమిటీ సభ్యులు మృతులు. సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి తెలుగు వాళ్లే. ఒక్కొక్కరిపై 40 లక్షల రివార్డు.